మా హయాంలో 2023కి మెడికల్ కాలేజ్ తెస్తే అక్కడ కనపడుతున్నటువంటి దాదాపు 7-8 అంతస్తుల బిల్డింగ్ హాస్టల్ బిల్డింగ్ పూర్తి చేసాం. ఆ పక్కన ఇంకొక 5 నుంచి 6 అంతస్తులటువంటి గర్ల్స్ హాస్టల్ బాయ్స్ హాస్టల్ 2 కూడా తయారు చేసినాం. దాని వెనకాల ఇంకొక హాస్టల్ తయారు చేసినాం. టెంపరీగా ఆర్ఏఆర్ఎస్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఇక్కడ సబ్స్టేషన్ నిర్మాణం చేసాం. తర్వాత హాస్టల్ కూడా క్రియేట్ చేసాం. ఇంకా హాస్టళ్ళు సరిపోవంటే బయట వ్యక్తుల్ని, ఆ రోజు ప్రైవేట్ వ్యక్తుల్ని రిక్వెస్ట్ చేసుకొని మా వైశ్య సంఘం వారిని విజ్ఞప్తి చేసుకొని బయట కూడా గెస్ట్ హౌస్ని రెంట్కి తీసుకోవాల్సి వచ్చింది. మరి ఇవన్నీ చేసాం. దానికి 150 మంది పిల్లలు చదవడమే కాకుండా మనందరం కూడా సంతోషించదగ్గ విషయం, మనందరం కూడా గర్వించదగ్గ విషయం ఏంటంటే మొదటి సంవత్సరంలోనే యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ ఎవరిదయ్యా అంటే నంద్యాల మెడికల్ కాలేజ్ స్టూడెంట్ది. నంద్యాల మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ స్టూడెంట్ మొదటి ఏడాదిలోనే, నంద్యాలలో ప్రారంభించిన మొదటి ఏడాదిలోనే యూనివర్సిటీ టాపర్. ఇదేం గ్రాఫిక్స్ కాదు, ఎందుకంటే ప్రతిదీ గ్రాఫిక్స్, ప్రతిదీ అమరావతి, ప్రతిదీ భ్రమరావతి అనుకుంటున్నారు. అందుకని చెప్తా ఉన్నా, మహేష్ డివిఎన్ఎస్ మహేష్ యూనివర్సిటీ టాపర్, ఫస్ట్ ఇయర్ మెడికల్ స్టూడెంట్, నంద్యాల మెడికల్ కాలేజ్లో యూనివర్సిటీ టాపర్. ఇది గర్వించదగ్గ విషయం కాదా? ఒకసారి ఆలోచించుకోమని చెప్పి కోరుతున్నా. ఈనాడు ఇంకొక వారం రోజులు ఇంకొక 150 మంది పిల్లలు అంటే 450 మంది పిల్లలు, 5 మెడికల్ కాలేజీలు. ఒకసారి ఆలోచించండి, ఇవన్నీ వాస్తవం కాదా? దాదాపు 2250 మంది పిల్లలకి ఈరోజు మెడికల్ డాక్టర్గా అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు కల్పిస్తే, పోయిన ఏడాది అంటే మేము దిగిపోయిన సంవత్సరానికి 5 మెడికల్ కాలేజీలు ప్రారంభం కావాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ఉన్న మెడికల్ కాలేజీలు ఆదోని కావచ్చు, పులివెందుల కావచ్చు, పాడేరు కావచ్చు, ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి పెట్టినట్టు మాకు వద్దు అని చెప్పి మీరు రిటర్న్గా అఫిడవిట్ ఇచ్చినారా లేదా అని చెప్పేసి ఈరోజు నేను తెలుగుదేశం నాయకులు ప్రశ్నిస్తున్నాను. అంటే ఎంత దుర్మార్గం అండి! అంటే పులివెందులకి మెడికల్ కాలేజ్ రాకూడదా? అంటే ఈరోజు మీ పులివెందుల్లో మెడికల్ కాలేజ్ ఎందుకు వద్దో మీరు పులివెందుల ప్రజలకి తెలియజేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రజలకి మెడికల్ కాలేజీలు ఎందుకు వద్దు, రాష్ట్ర ప్రజలు వాళ్ళ పిల్లలు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఎందుకు చదువుకోకూడదు అని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. 17 మెడికల్ కాలేజీలు ఒకే సంవత్సరంలో మనం తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అయితే, దాంట్లో 5 కాలేజీలు ప్రారంభించి ఇంకొక 5 కాలేజీలు ప్రారంభించే దశకి తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అయితే, మీరేం చేసినారు?